మంచి ఆరోగ్యం, సుఖమయ జీవనం అనేవి ఒత్తిడి, కాలుష్యాల్లో నివసించే మనందరికీ ప్రాధాన్యత కలిగిన అంశాలు. అనారోగ్యం, బలహీనత, ఆరోగ్యానికి హాని చేసే జీవనశైలి, పిచ్చి పిచ్చి ఆహారపు అలవాట్ల ఊబిలో చిక్కుకున్న మనం వాటికి పరిష్కారాలను, సమాధానాలను కోరుకుంటాం. నేను ఆరోగ్యంగా, చురుగ్గా, శక్తివంతంగా ఎలా ఉండగలను? నేను మంచి శక్తిని, బలాన్ని ఎలా పొందగలను? నా రోగనిరోధక వ్యవస్థను పరిపుష్టం చేసుకోగలనా? జీవనశైలితో ముడిపడ్డ వ్యాధులను నేను ఎలా ఎదుర్కోగలను? సురక్షితమైన, సహజమైన డీటాక్సిఫైయర్ మరియు యాంటీ ఆక్సిడెంట్ ఏదైనా ఉందా? నేను తీసుకునే ఆహారంలో ఆవశ్యక పోషకాలున్నాయా? వీటన్నిటికీ సమాధానం ప్రపంచపు నంబర్ 1 పూరకాహారం స్పిరులినా. స్పిరులినా అంటే ఏమిటి? స్పిరులినా అనేది ఆల్కలైన్ లేక్స్ లో తయారయ్యే బ్లూ గ్రీన్ ఆల్జేకి జన్యునామం. పాచిలా ఉండే మైక్రో ఆల్జేని మైక్రోస్కోప్ కింద చూసినప్పుడు పర్ఫెక్ట్ స్పైరల్ ఆకారంలో ఉంటుంది కనుక దానికా పేరొచ్చింది. స్పిరులినాని తొలి ఫోటోసింథటిక్ లైఫ్ ఫామ్ గా విశ్వసిస్తారు. వాతావరణంలో ఆక్సిజన్ను ఉత్పత్తి చేసే సామర్థ్యం కారణంగా 3.5 బిలియన్ సంవత్సరాల క్రితమే ఇది అన్ని హయ్యర్ లైఫ్ ఫాముల ఆవిష్కారానికి కారణమైంది. స్పిరులినా సాటిలేని థెరప్యూటిక్ మరియు న్యూట్రిషనల్ ప్రయోజనాలతో సూక్ష్మ పోషకాలను పుష్కలంగా, సమతూకంతో అందించే మూలకాల్లో ఒకటి. పోషక పదార్థాలను పుష్కలంగా కలిగిన ఈ ఔషధి మొక్కని భూమి మీద అతి శక్తివంతమైన ఆహారంగా పరిగణిస్తారు. వెస్టీజ్ స్పిరులినా ఫైనెస్ట్ ఫుడ్ సప్లిమెంట్ అంటూ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో పేరున్న సంస్థలు కితాబిస్తున్నాయి. 1974లో ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ దీన్ని రేపటి ఉత్తమ ఆహారంగా ప్రకటించింది. 1981లో యుఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ దీనికి ఉత్తమ పోషక పూరకాహారంగా ఓటేసింది. 1983లో వెస్ట్ జర్మనీ ఇంటర్నేషనల్ ఫుడ్ ఎక్స్పోజిషన్ దీన్ని బెస్ట్ నేచురల్ ఫుడ్ గా పేర్కొంది. ఈ మైక్రో ఆల్జేలోని న్యూట్రిషనల్ మరియు థెరప్యూటిక్ లక్షణాలను శాస్త్రవేత్తలు కేవలం 1960లో మాత్రమే కనుగొన్నప్పటికీ మెక్సికో, సెంట్రల్ ఆఫ్రికాల్లోని స్థానిక ప్రజలు అక్కడి ఆల్కలైన్ లేక్స్ లో సహజ సిద్ధంగా పెరిగే దీన్ని దాని సహజ రూపంలో శతాబ్దాలుగా తింటున్నారు. ఈ రోజున స్పిరులినాని ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది వాడుతున్నారు. దాన్ని భూమిపై ఉన్న అతి శక్తివంతమైన ప్రోబయోటిక్ ఫుడ్ గా గుర్తిస్తున్నారు. ప్రోబయోటిక్ ఫుడ్స్ అనేవి లైఫ్ ని, హెల్త్ ని ప్రమోట్ చేస్తాయి. సమర్పిస్తున్నాం వెస్టీజ్ స్పిరులినా. వెస్టీజ్ స్పిరులినా అనేది శక్తికి, అవయవాల పనితీరుకు, ఆహారపు అరుగుదలకు మరియు కణాభివృద్ధికి అవసరమైన మ్యాక్రో మరియు మైక్రో న్యూట్రియంట్లను పుష్కలంగా, సమతూకంలో అందించే ఒకానొక మూలకం. వెస్టీజ్ స్పిరులినాలో అన్ని ఆవశ్యక న్యూట్రియంట్లు, కార్బోహైడ్రేట్లు, ప్రోటీన్లు, ఫ్యాట్లు, ట్రేస్ మినరల్స్, విటమిన్స్ మరియు నీరు ఖచ్చితమైన సమతూకంలో కలపబడి ఉంటాయి. కనుకనే ఇది సంపూర్ణమైన, సాటిలేని పోషక పూరకాహారం. ఇది సప్లిమెంట్ తప్ప రీప్లేస్మెంట్ కాదు. వెస్టీజ్ స్పిరులినా ఎలాంటి సప్లిమెంట్ అంటే ఇది మన ఆహారంలో బలాన్ని, రోగనిరోధక శక్తిని తగ్గించే పోషక లోపాలను భర్తీ చేస్తుంది. మరి మన రోజువారీ ఆహారంలో మనల్ని చురుగ్గా, ఆరోగ్యంగా ఉంచేందుకు అవసరమైన అన్ని న్యూట్రియంట్లు ఉండవా? ఇక్కడ ప్రశ్నల్లా ఉరుకుల పరుగుల మన జీవన శైలి మనల్ని పుష్టికరమైన ఆహారాన్ని తీసుకొనిస్తుందా అనేది. మనకు టాక్సిక్ ఫ్రీ, అన్కంటామినేటెడ్, అన్ప్రాసెస్డ్ ఫుడ్ లభిస్తుందా? అవును, ఒక ఐడియల్ మరియు బ్యాలెన్స్డ్ ఆహారంలో సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమైన దాదాపు అన్ని న్యూట్రియంట్లు ఉంటాయి. కానీ ఖచ్చితంగా వెస్టీజ్ స్పిరులినాలో ఉన్నట్టుగా కాన్సంట్రేటెడ్ ఫామ్లో మాత్రం ఉండవు. వెస్టీజ్ స్పిరులినాలో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఇది పాల కంటే 14 రెట్లు తేలిగ్గా, గుడ్ల కంటే 6 రెట్లు తేలిగ్గా, పల్సెస్ కంటే
3 రెట్లు తేలిగ్గా జీర్ణమవుతుంది. వెస్టీజ్ స్పిరులినా మొత్తం విటమిన్ల సమాహారం అని చెప్పొచ్చు. ఇందులో కీలకమైన యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్ ఇ పుష్కలంగా ఉంటాయి. ముడి వీట్ చర్మ్ 3 రెట్లు అధికమే కాదు, B12 కూడా పుష్కలంగా ఉంటుంది. వెస్టీజ్ స్పిరులినా యాంటీ ఆక్సిడెంట్స్లోకెల్లా ముఖ్యమైన బీటా కెరోటిన్ ఉంటుంది. దీనిలోని థెరప్యూటిక్ గుణాల కారణంగా ఇది క్యాన్సర్ సెల్స్ ప్రివెన్షన్కు, ట్రీట్మెంట్కు ఉపయోగకారిగా గుర్తింపు పొందింది. వెస్టీజ్ స్పిరులినాలో ఉండే బీటా కెరోటిన్ కంటెంట్ క్యారెట్లలో కంటే 25 రెట్లు అధికం. వెస్టీజ్ స్పిరులినాలో ఆర్గానిక్ ఐరన్ పుష్కలంగా ఉంటుంది, అంటే పాలకులో కంటే 8 రెట్లు ఎక్కువగా ఉంటుంది. వెస్టీజ్ స్పిరులినాలో సహజ సిద్ధంగా క్లోరోఫిల్ పుష్కలంగా ఉంటుంది, అంటే ఆల్ఫాల్ఫా లేదా వీట్ గ్రాస్ కన్నా 5 నుండి 30% పుష్కలంగా ఉంటుంది. వెస్టీజ్ స్పిరులినాలో దాని మొత్తం ఫ్యాటీ యాసిడ్లో 29% GLA గామా లినోలియిక్ యాసిడ్ రూపంలో ఉంటుంది. అది కొవ్వును కరిగించి గుండెను కాపాడుతుంది. ఇందులో గ్రాముకు 4 లోపే క్యాలరీలుంటాయి, దాదాపుగా నో కొలెస్ట్రాల్. ఈ గుణాలన్నీ వెస్టీజ్ స్పిరులినాను హై ఎనర్జీ, లో క్యాలరీ, లో ఫ్యాట్తో తేలిగ్గా అరిగే సహజమైన ఫుడ్గా నిలబెడుతున్నాయి. స్పిరులినా 3.5 బిలియన్ సంవత్సరాలుగా తీవ్ర పర్యావరణ మార్పులను, మూల పదార్థాల్లోని మార్పులను తట్టుకొని నిలబడింది. అందుకే ఇది వండర్ మైక్రో ఆర్గానిజం కాగలిగింది. కాబట్టి అసలు మీకిది మంచి ఆరోగ్యప్రదాయనిగా ఎలా తర్జుమా అవుతుంది? వెస్టీజ్ స్పిరులినా మామూలు అనారోగ్యాలతో పాటు మొండి వ్యాధులు అంటే ఎనీమియా, గుండె సమస్యలు, మధుమేహం, ఏజింగ్, ఊబకాయం, వార్ధక్యం, ఆర్థరైటిస్, చర్మ సమస్యలు, హైపర్ ఎసిడిటీ, ఇంకా అల్సర్లు, ఒత్తిడి, అలసట, పోషకలోపాలు ఇలా ఎన్నింటినో సమర్థవంతంగా ఎదుర్కొంటుంది. వెస్టీజ్ స్పిరులినా మీ ఊపిరితిత్తుల్లోకి ఎక్కువ ఆక్సిజన్ను పంప్ చేస్తుంది కనుక అధిక ఎనర్జీ, అధిక స్టామినా. వెస్టీజ్ స్పిరులినా శరీరాన్ని పరిపుష్టం చేసి రోగనిరోధక వ్యవస్థను పటిష్టపరుస్తుంది కనుక రోగాలను మెరుగ్గా తిప్పికొట్టగలుగుతారు. వెస్టీజ్ స్పిరులినాలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది కనుక రక్తహీనతకి ఇది చెల్లుచీటి రాస్తుంది, ముఖ్యంగా గర్భిణీల విషయంలో. వెస్టీజ్ స్పిరులినాలోని తేలిగ్గా జీర్ణమయ్యే గుణం రోగం కుదురుపడుతున్న వారికి, పెద్దవాళ్లకు, అజీర్తితో బాధపడేవారికి మేలు చేస్తుంది. వెస్టీజ్ స్పిరులినా తీవ్రమైన ఆర్థరైటిస్ సమస్యతో బాధపడేవారి మొబిలిటీని మెరుగుపరుస్తుంది. వెస్టీజ్ స్పిరులినా పోషకాహార లోపాలను సరిదిద్ది తరిగిపోయే బాడీ న్యూట్రియంట్లకు అడ్డుకట్ట వేస్తుంది. వెస్టీజ్ స్పిరులినా డీటాక్సిఫై చేసి బాడీని క్లీన్ చేస్తుంది. ఇది కిడ్నీ టాక్సిసిటీని తగ్గించడంలో సమర్థవంతంగా పనిచేస్తుందని పరిశోధనలు నిరూపించాయి. వెస్టీజ్ స్పిరులినా వయసుతో వచ్చే సమస్యలు అంటే బలహీనత, జవసత్వాల్లో పట్టుతప్పడం, క్షీణించే ఇమ్యూనిటీ, చూపు, జ్ఞాపక శక్తి, పొడి చర్మం మొదలైన వాటిని అదుపులో ఉంచుతుంది. వెస్టీజ్ స్పిరులినా బాడీ టిష్యూలను, కణాలను పునర్నిర్మించి వాటిని సజీవంగా, ఆరోగ్యంగా ఉంచుతుంది. తన యాంటీ ఆక్సిడెంట్ ప్రొటెక్షన్తో క్యాన్సర్ కణాల వృద్ధిని ఆపుతుంది. వెస్టీజ్ స్పిరులినా బాడీ మెటాబాలిజంను పెంచి మెరుగుపరుస్తుంది. వెస్టీజ్ స్పిరులినా రక్త సరఫరాను, కార్డియోవాస్క్యులర్ హెల్త్ను మెరుగుపరిచి కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. వెస్టీజ్ స్పిరులినా బాడీలోని హైపర్ ఎసిడిటీని న్యూట్రలైజ్ చేయడం ద్వారా సున్నితమైన 80% ఆల్కలిన్, 20% ఎసిడిక్ బ్యాలెన్స్ అలానే మెయింటైన్ అయ్యేలా చూస్తుంది. మీరు మెరుగైన జీవితాన్ని గడపగలుగుతారు, శక్తితో ఉల్లాసంగా ఉంటారు, రోగ నిరోధక శక్తి బాగుంటుంది, శారీరక ఆరోగ్యం పరంగా మీ బాడీ మెరుగ్గా ఉంటుంది. వెస్టీజ్ స్పిరులినా అందరికీ ఆదర్శప్రాయమైన ఫుడ్ సప్లిమెంట్. ఎవరైతే 6 రోజుల్లో 12 స్పిరులినా క్యాప్సూల్స్ తీసుకుంటారో వారికి 56 గ్లాసుల ఆవు పాలు లేదా 550 యాపిల్ పండ్ల నుండి ఎంత బీటా కెరటిన్ లభించగలదో అంత బీటా కెరటిన్ లభిస్తుంది. బీటా కెరటిన్ లోపం యాక్నే అంటే మొటిమలు, ఎగ్జిమా, డెర్మటైటిస్ సంక్రమణలకు దారితీస్తుంది. వారికి 20 పచ్చిమిరపకాయలు లేదా 16 సార్డైన్ చేపల నుండి ఎంత విటమిన్ B1 లభించగలదో అంత విటమిన్ B1 లభిస్తుంది. విటమిన్ B1 లోపం
రోగనిరోధక శక్తిని తగ్గించి కండరాల నొప్పికి, జ్ఞాపక శక్తి మందగింపుకు, గుండె సరిగా పనిచేయని స్థితికి దారితీస్తుంది. వారికి 420 ద్రాక్ష పండ్లు లేదా 47 స్ట్రాబెర్రీల నుండి ఎంత విటమిన్ B2 లభించగలదో అంత విటమిన్ B2 లభిస్తుంది. విటమిన్ B2 లోపం ఎదుగుదలను కుంటుపరిచి ఎగ్జిమాకు, చూపు మందగింపుకు, శుక్లాలకు, ఇన్సోమ్నియాకి, చర్మం పొడిబారిపోవడానికి దారితీస్తుంది. వారికి 8 నిమ్మకాయల ద్వారా ఎంత విటమిన్ B3 లభించగలదో అంత విటమిన్ B3 లభిస్తుంది. విటమిన్ B3 లోపం డెర్మటైటిస్కి, నరాల హైపర్ టెన్షన్కి దారితీస్తుంది. వారికి 90 గ్రాముల బ్రెడ్ ద్వారా ఎంత విటమిన్ B6 లభించగలదో అంత విటమిన్ B6 లభిస్తుంది. విటమిన్ B6 లోపం గుండె జబ్బులకు, నరాల హైపర్ సెన్సిటివిటీకి, డెర్మటైటిస్కి దారితీస్తుంది. వారికి 240 గ్రాముల కాటేజ్ చీజ్ ద్వారా ఎంత విటమిన్ B12 లభించగలదో అంత విటమిన్ B12 లభిస్తుంది. విటమిన్ B12 లోపం రక్తహీనతకు, అలసటకు, అకాల వార్ధక్యానికి, ఋతుస్రావం సమయంలో సమస్యలకు దారితీస్తుంది. వారికి 6 చికెన్ ముక్కలు లేదా 14 గ్లాసుల ఆవు పాల ద్వారా ఎంత విటమిన్ E లభించగలదో అంత విటమిన్ E లభిస్తుంది. విటమిన్ E లోపం హైపర్ టెన్షన్కు, గుండె జబ్బులకు, అకాల వార్ధక్యానికి దారితీస్తుంది. ఈ కారణంగానే స్పిరులినాను పోషక తత్వాలను సంపూర్ణంగా అందించే అతిపెద్ద ఖజానాగా భావిస్తారు. వెస్టీజ్ స్పిరులినా క్యాప్సిల్స్ రూపంలో కూడా వస్తుంది కనుక అజీర్తితో లేదా మాల్ అబ్జార్ప్షన్తో బాధపడే వారికి కూడా తేలిగ్గా అరుగుతుంది. వాస్తవానికి స్పిరులినా నాసా వారి వ్యోమగాములకు కూడా ఆదర్శప్రాయమైన క్యాప్సిల్ ఫుడ్గా ప్రకటించబడింది. వెస్టీజ్ స్పిరులినా కోసం ఆల్గేని కల్టివేషన్ లేదా హార్వెస్టింగ్ సమయంలో ఎలాంటి కల్తీ జరగదని హామీ ఇచ్చేవారి నుండే తీసుకుంటాం. దీన్ని ఫ్రెష్ వాటర్ ఉండే ఫోటోసింథసిస్ కు అవసరమైన సూర్యరశ్మి తగినంతగా వచ్చే ఆల్కలైన్ పూల్స్ లో పెంచుతారు. నీటిని నిరంతరం చిలకడం వల్ల క్లోరోఫిల్ ఫార్మేషన్ ప్రాపర్గా జరుగుతుంది. ఈ ఫార్మ్స్ ఉష్ణమండల ప్రాంతాల్లోనే ఉన్నాయి. వీటికి USFDA, JHFA మరియు కోషర్ సర్టిఫికేట్లున్నాయి. రిన్సింగ్, స్ప్రే, డ్రైయింగ్లో వాడే అడ్వాన్స్డ్ టెక్నాలజీ వల్ల న్యూట్రిషనల్ కాంపోజిషన్ ప్రిజర్వ్ చేయబడుతుంది. వెస్టీజ్ స్పిరులినా పొడిని ఒక ప్రత్యేకమైన టెక్నిక్ ద్వారా న్యూట్రియంట్ల స్టెబిలిటీ మెయింటైన్ అయ్యేలా క్యాప్సిల్స్గా చేసి చివరిగా ఫుడ్ గ్రేడ్ బాటిల్స్లో ప్యాక్ చేస్తారు. కల్టివేషన్, హార్వెస్టింగ్, ప్రొడక్షన్, ప్యాకేజింగ్ ఇలా ప్రతి స్థాయిలో సప్లై చైన్ కఠోర నాణ్యతా ప్రమాణాల పరీక్షలు పూర్తయ్యాకే మనకు చేరుతుంది. వెస్టీజ్ స్పిరులినా 100% స్వచ్ఛమైనది, ఎడిటివ్స్ లేనిది. ఇది అత్యున్నత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాలతో తయారవుతుంది. వెస్టీజ్ స్పిరులినా ఫుడ్ సప్లిమెంట్గా మార్కెట్ చేయబడుతుంది. సగటు మనిషి ఆహారంలోని పోషక లోపాలను భర్తీ చేయడానికి రోజుకు 2 క్యాప్సూల్స్ చాలు. అథ్లెట్స్, అధిక శక్తి అవసరమయ్యే వృత్తిలోని వారైతే రోజుకు 6 నుండి 8 క్యాప్సూల్స్ తీసుకుంటారు. వెస్టీజ్ స్పిరులినాని డాక్టర్లు, క్లినికల్ ల్యాబ్స్ వారు, న్యూట్రిషనిస్టులు, డైటీషియన్లు సిఫార్సు చేస్తున్నారు. కానీ అందరికంటే ఎక్కువగా ప్రశంసిస్తున్నది మాత్రం పెరుగుతున్న వాడకందారులు. ఎందుకంటే వీరు అద్భుతాన్ని కనుగొన్నారు. అదే వెస్టీజ్ స్పిరులినా, ద న్యూట్రియంట్ పవర్ హౌస్.